నెక్స్ట్ డే మార్నింగ్ మన వీడియోలతోటే స్టార్ట్ అయింది. తొందరగా లేవగానే పోవాలనుకుంటే నా బిడ్డ జూ పార్క్ అంటది. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి జూ పార్క్ కోసం లొల్లి పెట్టంది అయితే అస్సలకే ఊకోదు. జూ పార్క్ లో రకరకాల ఎనిమల్స్ ఉంటాయి, అన్ని చూడొచ్చు అనుకుంటది. మన కోసం ఒక్కొక్కటి లైన్ లో పెడతారు, అన్ని చూసుకుంటే ఓడేమో అని అనుకుంటది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే అవి ఎక్కడోటి ఉంటది, మనమే వీటిని లెంకలాడుకోవాలి. ఆ ఉండే లయన్ టైగర్ కూడా అన్ని ఎండకపోయినట్టు తిండి పెట్టక అసలు కరెక్ట్ ఉండనే ఉండయి. లయన్ టైగర్ అంటే చూడంగానే మనకు గంభీరంగా కనిపించాలి, అవి అట్లా అసలు ఉండనే ఉండయి. మళ్ళీ దాంట్లో నడుచుకుంటూ పోవడంటే యాస్ట్ వస్తుంది. ఒకవేళ జూ పార్క్ అయినా ఇంటికి వచ్చేసరికి టైం అంతా అయిపోతుంది, ఆ రోజు అట్టిగానే అయిపోతుంది. మళ్ళీసారి వచ్చినప్పుడు పోదామని బుధరకి ఇచ్చినాము. ఒక 20 సార్లు చెప్పినాం కావచ్చు నెక్స్ట్ టైం పోదామని. ఇట్లా ఇన్ని ఏండ్లు గడుపుకుంటూ వచ్చినాం కానీ ఒక్కసారి కూడా తీసుకోలేదు. ఆమెకు కూడా ఇక పెరుగుతుంది, ఎనిమల్స్ అంటే ఎట్లుంటాయో తెలుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే తీసుకుపోతాం. అదొకటి ఇదొకటి చెప్పి ఆమె ఊకుంచేసరికి 10:30 అయింది. ఎట్లా లేట్ అయింది కదా డిమార్ట్ కన్నా పోదామని చెల్లన్నది, అందుకే డిమార్ట్ కి వచ్చినాం. లోపలికి పోయి 2-3 గంటలు బాగా కాళ్ళని వచ్చేదాకా తిరిగి బయటకు వచ్చినాము. మా పిల్లలకి ఇంటికి పోదామని పొద్దుగాలనే 7కే టిఫిన్ తినిపించిన. అప్పటికే టైం 1 బావైంది, వాళ్ళకి ఆకలి అవుతుంది. బయటకు వచ్చినాక డిమార్ట్ 100 రూపాయల పిజ్జా కనిపించింది. అప్పుడు మా అందరికి కూడా ఆకలి అయింది. మనిషికి 2 ముక్కలు తిని మళ్ళీ చెల్లెలు ఇంటికి పోతే లేట్ అవుతుందని వాళ్ళ ఆటోలో పోమ్మని చెప్పి మేము ఇంటికి బయలుదేరాం. నిన్నటి వీడియోలో మా చెల్లె మా తమ్ముడు అంటే మీకు బాగా కన్ఫ్యూజ్ అయింది కదా. మా చెల్లె అంటే నా తర్వాత పుట్టింది, మా తమ్ముడు అంటే మా చెల్లె తర్వాత పుట్టినోడు. అంటే ఇద్దరు నాయనగా పుట్టిన వాళ్ళను చెల్లె తమ్ముడు అనకపోతే ఇంకేమనాలే మీరే చెప్పురి. నా పాత వీడియోల నుండి ఫాలో అయ్యేటోళ్లకు మా చెల్లెవలు మా తమ్ముడెవలు నా కుటుంబం ఏంది అని మొత్తం అర్థమవుతుంది. నువ్వు ఈ మధ్యన కొత్తగా వచ్చినట్టునో అర్థం కాక తలకాయ కొట్టుకుంటున్నావు. అర్థం కాకపోతే ఈ లెవెల్ అంటే నేను చెప్తా కదా, ఎందుకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అడ్డం దొడ్డం. ఓపుకుంటే పాత వీడియోలు చూడు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో.